అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 17వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఫలితాలు మీ యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పే రోజుగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి మాట మీ యొక్క భవిష్యత్తుపై గాఢమైనటువంటి ప్రభావం చూపగలదు. కాబట్టి ఈ ఫలితాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగటం చాలా అవసరం. ఈరోజు ప్రారంభించే ముందు మీలో ఒక తెలియనటువంటి ఆందోళన, ఒత్తిడి అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఆ ఒత్తిడి మీలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని బయటకు తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అడ్డంకులు ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతూ పరిష్కారం వైపు దిశగా కదలడం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఆ యొక్క ప్రక్రియలో మీ యొక్క సహనం కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు గందరగోళంగా మారే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను పెద్దవిగా భావించే స్వభావం వలన మీరు అనవసరమైనటువంటి టెన్షన్కు లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని శాంతంగా విశ్లేషించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కుటుంబ విషయాలలో కొంత కలత కూడా కలగవచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటల వలన ఇతరులకు బాధ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే సూచనలు ఉన్నా మీరు ఓపికగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సంతానం పరంగా కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా కనిపించినా చివరికి మంచి ఫలితమే వస్తుంది. వారి యొక్క చదువులు లేదా ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ పెట్టడం కూడా చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే త్వరపడకుండా 2 సార్లు ఆలోచించాలి. పాత బాకీలు రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ పూర్తిగా ఆగిపోవు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు పాత బాకీలు వచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు, కానీ మీరు క్రమశిక్షణతో సమర్థవంతంగా పని పూర్తి చేస్తే మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే పరిశీలించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా మీరు కొంత జాగ్రత్తను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవటం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు కూడా వస్తుంది. కానీ కొంతమంది మీపై అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రణాళికలను అందరితో పంచుకోవటం చాలా మంచిది. ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. అదేవిధంగా చిన్న విషయాలపై ఆవేశానికి లోనవ్వకుండా ఉండాలి. నిర్ణయాలను తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. నమ్మినటువంటి వారిని మాత్రమే మీ యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోవాలి. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీరు చూపించే సహనం, ధైర్యం విజయాన్ని నిర్ణయిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేచి సంతోషి మాతకు దీపాన్ని వెలిగించండి. ఓం శ్రీ సంతోషి మాతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదేవిధంగా ఈ రోజున గోధుమ వంటకాలు లేదా పులిహోర నైవేద్యం పెట్టడం కూడా, పేదలకు ఆహార దానం చేయడం, చీమలకు పంచదారను వేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ యొక్క పరిహారాలు నమ్మకంతో చేస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయి శుభ ఫలితాలు కూడా అందుతాయి. ప్రతి సమస్య ఒక అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే
సరైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తును మార్చగలుగుతాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ధైర్యంగా ముందుకు సాగి నూతన పద్ధతుల ద్వారా సమాజంలో విలువలను కూడా పెంచుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాలను తీసుకునే ధైర్యం పరీక్షించబడే సమయం అనే చెప్పవచ్చు. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఫలితాలు కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. వాటిలో కొన్ని మీకు ఆనందాన్ని ఇస్తే మరికొన్ని పాఠాలు నేర్పించే విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక పాఠంగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు చాలా బలంగా మారగలుగుతారు. మీ యొక్క ఆలోచనలలో స్పష్టత చాలా అవసరం. కొన్నిసార్లు మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వలన నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఈ యొక్క అలవాటు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచనల్ని నియంత్రించాలి. ముఖ్యమైనటువంటి విషయాలపైన మాత్రమే దృష్టిని పెట్టగలగాలి. ముఖ్యంగా పని విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగి తీసుకునే ప్రతి అడుగును కూడా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా చూస్తే మీరు పెద్దవారి యొక్క మాటలు వినటం చాలా ముఖ్యమైనది. వారు చెప్పే సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పెద్దగా తీసుకోకుండా శాంతంగా పరీక్షించాలి. మీ